ఎవరైతే 1 సిరీస్‌లో జన్మించారో 1, 10, 19, 28 ఈ 1కి ఉన్నటువంటి మెయిన్ నంబర్ లీడర్‌షిప్ క్వాలిటీస్ ఎక్కువగా ఉంటాయి. అలానే 19వ తేదీకి ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే అపర కుబేరుడు జన్మించినటువంటి నక్షత్రం. ఈళ్ళు సాదా సీదా జీవితం నుండి ఒక ఒక రాజ్యాన్ని శాసించే స్థాయిగా ఎక్కువగా ఎదుగుతారు. 19లో జన్మించినటువంటి ముఖేష్ అంబానీ గారు, అలానే ఈ దేశానికి ప్రప్రథమైనటువంటి తొలి మహిళా ప్రధానిగా చాలా మందికి మార్గదర్శకంగా నిలిచిన ఇందిరాగాంధీ గారు. చాలా మంది 19వ తేదీలో జన్మించిన వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుంటారు, రాజకీయ రంగాల్లో నిలదొక్కుంటారు, ఉద్యోగంలో నిలదొక్కుంటారు, వ్యాపారాల్లో నిలదొక్కుంటారు, ఒక నలుగురికి మార్గదర్శకంగా నిలుస్తారు. కానీ మీరు అనుకోవచ్చు అదే 19వ తేదీన రాహుల్ గాంధీ గారు కూడా జన్మించారు. రాహుల్ గాంధీ గారు చాలా ప్రయత్నిస్తుంటారు. కానీ ఎవరి డేట్ ఆఫ్ బర్త్ లోనైతే 12, 13, 18, 21, 27, 31, 33 ఇటువంటి శత్రుకు సంబంధించినటువంటి సంఖ్యలు వస్తాయో వాళ్ళు జీవితంలో ఎంత కష్టపడ్డా ఆ కష్టానికి తగ్గట్టుగా ప్రతిఫలం ఉండదు. ఏ పని చేసినా వైఫల్యం, ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ వీళ్ళకి ఎప్పటికప్పుడు విమర్శలు ఎదుర్కొంటారు కానీ విజయం అనేది ఉండదు. ఒక్కసారి మీరు 1 సిరీస్‌లో జన్మించి ఈ సంవత్సరంలో నన్ను కలిసే ప్రయత్నం చేయండి. ఎందుకనంటే మీరు ఎంత ప్రయత్నించినా ఆర్థికంగా ఎదగలేరు. ఉద్యోగపరంగా మీరు కష్టపడతారు, ఆ కష్టానికి తగ్గట్టుగా గుర్తింపు ఉండదు. రాజకీయ రంగంలో ఎంత అడుగులు ముందుకేసినా కూడా మీ జీవితంలో విజయం అనేది మిమ్మల్ని వరించదు. ఇది మిమ్మల్ని ఏదో భయభ్రాంతులకు కాదు. ఒక్కసారి మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యా దోషాన్ని సవరించి చూడండి. ఖచ్చితంగా మీరు ఆ నలుగురికి మార్గదర్శకంగా నిలుస్తారు.